హలో గైస్, మనకి ఐపీఎల్ 2024 సీజన్లో చూసుకుంటే కేకేఆర్ ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది కదా, అందుకే కదా వాళ్ళు టైటిల్ కొట్టారు. మరి ఈ సీజన్లో ఏమైంది వాళ్ళకి? మరి ఈ సీజన్లో చూసుకుంటే వాళ్ళు మొత్తం 14 మ్యాచెస్ ఆడితే కేవలం 5 మ్యాచ్లు గెలిచారు. సో మరి టేబుల్లో అంతకుముందు టాప్లో కనిపిస్తే ఇప్పుడు చూసుకుంటే 8th ప్లేస్లో ఉన్నారు. మరి దీని అందరికీ కారణం ఏంది అనేది ఎప్పుడన్నా మీకు అనిపించిందా? సో దానికి కారణం ఏదన్నా ఉందా అంటే ఒక 5 ప్లేయర్స్ ఉన్నారు. వాళ్ళ మీద హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని తీసుకుంటే మొత్తం కూడా ఆశలన్నీ కూడా ఆశలు చేశారని చెప్పాలి. సో మరి 5 ప్లేయర్స్ ఎవరు అనేది ఈ వీడియోలో చూద్దాం. సో మరి వాళ్ళని నెక్స్ట్ ఐపీఎల్ 2026 సీజన్లో వాళ్ళని మినీ యాక్షన్లో పంపించేసి వీళ్ళు మాకు వద్దురా బాబు అనే ఛాన్స్ కూడా ఉంది. మరి ఆ ప్లేయర్స్ ఎవరు అంటే ఫస్ట్ ఈ లిస్ట్లో చూసుకుంటే వెంకటేష్ అయ్యర్ పేరు గుర్తొచ్చింది. ఎందుకంటే అతన్ని 23.75 crores పెట్టి తీసుకుంటే అతను 11 మ్యాచెస్ ఆడి కేవలం 142 రన్స్ మాత్రమే చేశాడు. అంటే 23 crores ఆడా 142 రన్స్ ఆడా. సో మరి అందుకని చెప్పేసి అతన్ని మినీ యాక్షన్లో వదిలే ఛాన్సే కనిపిస్తుంది. సో దాంతోపాటు అతను కనుక మినీ యాక్షన్లో వదిలేరనుకోండి వాళ్ళ పర్సు వాల్యూ కూడా పెరిగిద్ది. 23 crores అంటే మాటలా. సో కాబట్టి అతన్ని మినీ యాక్షన్లో వదిలేసి దాని తర్వాత మళ్ళీ మినీ యాక్షన్లో అతను ఏదన్నా తక్కువ ధరలో దొరికాడు అనుకోండి ఆటోమేటిక్గా తీసుకునే ఛాన్స్ కూడా ఉంది. ఎందుకంటే 2024 సీజన్లో కేకేఆర్ గెలవడానికి అతను కూడా ఒక రీజనే, ఓకేనా? అయితే అది పక్కన పెట్టండి. దాని తర్వాత క్వింటన్ డికాక్ సినారియో చూసుకున్నాం అనుకోండి, ఎక్సలెంట్ ఫ్లయింగ్ స్టార్ట్ ఎత్తాడు అనుకున్నాం. కానీ 8 మ్యాచెస్ ఆడితే మనోడు కొట్టిందంత అనుకున్నారు 152 రన్స్. సో కాబట్టి అతను ఉంచుతారా అంటే ఎట్టి పరిస్థితుల్లో ఉంచే ఛాన్స్ లేదు. ఎందుకంటే వాళ్ళకి బ్యాకప్గా రహమానుల్లా గుర్బాజ్ ఉన్నాడు. గుర్బాజ్ మరి కొన్ని మ్యాచ్లు ఆడాడు కదా, పర్ఫార్మెన్స్ చూశారు కదా ఎట్లా ఇచ్చాడు. సో కాబట్టి క్వింటన్ డికాక్ని సాగనంపే ఛాన్సే కనిపిస్తుంది. సో దాని తర్వాత ఇంకొక ఎవరన్నా ఉన్నారా అంటే ఈ లిస్ట్లో మనకి నోకియా 6.5 crores పెట్టి తీసుకుంటే ఏది మిచెల్ స్టార్క్ లేడు వాళ్ళకల్లే. కొంచెం ఒక ఎక్స్పీరియన్స్ బౌలర్ ఉంటాడు అని చెప్పేసి మరి నోకియాని తీసుకుంటే మనోడు 8 వికెట్లు తీశాడు తెలుసా. 2 మ్యాచ్లు ఆడాడు, 1 వికెట్ మాత్రమే తీశాడు. సో మరి సినారీ ఎలా ఉంది? అప్పుడు స్టార్కి ఎంత విధ్వంసం క్రియేట్ చేశాడు క్వాలిఫైర్ మ్యాచ్లో, మనోడు చూసుకుంటే 2 మ్యాచ్ల్లో పక్కిలిపోయాడు. సో కాబట్టి అతను కూడా సాగనంపే ఛాన్సే కనిపిస్తుంది. సో మరి దీని తర్వాత స్పెన్సర్ జాన్సన్. సో మరి అదే ఆస్ట్రేలియా నుంచి తెచ్చుకున్నారు. సో 2.5 crores పెట్టేమో తీసుకున్నారు, మనీ మ్యాటర్ కాదట. అతను పర్ఫార్మెన్స్ చూసుకున్నారు అనుకోండి, మొత్తం 5 మ్యాచ్లు ఏమో ఆడాడు. 5 మ్యాచ్లో 8 వికెట్లు తీశాడు అనుకున్నారు, కేవలం ఒక్క వికెట్ తీశాడు. సో ఎకానమీ చూసుకుంటే భారీ ఎకానమీ ఉంది. సో ఉంచుకుంటారా? ఖచ్చితంగా ఉదబ్బాయ్ మళ్ళీ అని చెప్పేసి మళ్ళీ మినీ యాక్షన్లో పంపించేస్తారు. ఓకే, అక్కడ వరకు అయిపోయింది. ఇంకొక ప్లేయర్ ఉన్నాడు. ఆ ప్లేయర్ ఎవరో కాదు, మోయిన్ అలీ. అసలు మోయిన్ అలీ ఎందుకు తీసుకున్నారో కూడా అర్థం కాదు. ఎందుకంటే వీళ్ళకల్లే ఫారెన్ ప్లేయర్సే సరిపోతున్నారు. మరి మోయిన్ అలీని తెచ్చి అక్కడ పెడతారు. సో మరి మోయిన్ అలీ చూసుకుంటే మొత్తం 6 మ్యాచెస్ ఆడాడు. 6 మ్యాచెస్లో 6 వికెట్లు తీశాడు. మరి వాళ్ళకల్లే బౌలింగ్ ఆల్రౌండర్లు చూసుకుంటే 2 కనిపిస్తున్నారు. ఆండ్రే రసెల్ కనిపిస్తున్నాడు, దాని తర్వాత వచ్చేసరికి సునీల్ నారాయణ ఉన్నాడు. వీళ్ళిద్దరు నుంచుకొని మరి మనోడిని ఏం తీసుకుంటారు? సో కాబట్టి అతన్ని కూడా మరి దాంతోపాటు మనోడికి ఏజ్ ప్రభావం కూడా ఉంది కాబట్టి 37 years వచ్చినాయి. సో కాబట్టి ఒక బయటకు పంపించేసి ఒక యంగ్స్టర్ని లోపల తెచ్చుకునే ఛాన్సే కనిపిస్తుంది అనమాట. సో ఓవరాల్గా మరి వీళ్ళకల్లే చూసుకుంటే ఈ సీజన్లో రింకు సింగ్ కూడా ఒక సరైన పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు, ఆండ్రే రసెల్ సరైన పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు. సో మరి వీళ్ళందరూ కలిసికట్టు వైఫల్యం వల్ల మరి ఈరోజు కేకేఆర్ 2025 సీజన్లో ప్లే ఆఫ్స్ కూడా వెళ్లకుండా 8th పొజిషన్లోనే ఆగిపోవడం జరిగింది అనేది నా ఒపీనియన్ అనమాట. సో మరి దీని గురించి మరి మీరేమనుకుంటున్నారు అది కూడా తెలియాలి కదా. సో అందుకే కామెంట్ చేసేయండి.